ఓం శుభంకర్యే నమః. మిథున రాశి వారికి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరములో గోచార ఫలితము ఎలా ఉందో క్లుప్తంగా తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. వీరికి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరములో ఆదాయం 14, వ్యయము 2, రాజ్యపూజ్యము 4, అవమానం 3. ఈ యొక్క మిథున రాశి జాతకులకి గురు సంచారము మే 15వ తారీఖు నుండి జన్మరాశి యందు సువర్ణమూర్తిగాను, శని సంవత్సరం అంతా కూడా దశమ స్థానం యందు తామ్రమూర్తిగాను సామాన్య ఫలితాలని ఇవ్వనున్నాయి. రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరాంతం వరకు కూడా భాగ్య తృతీయ స్థానాల యందు లోహమూర్తిగా సామాన్య ఫలితాలు ఇవ్వనున్నాయి. ఈ రాశి వారికి జన్మ గురు సంచారము చేత ఆత్మవిశ్వాసము చాలా పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి పని యందు కూడా చాలా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికని కలిగి ఉంటారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలని కూడా వీరు తీసుకోరు. వ్యాపారస్తులు కొత్తగా తాము చెయ్యాలి అనుకున్నటువంటి వ్యాపారాలని క్రమేపీ అభివృద్ధిని చేస్తూ ఉంటారు. తొందరపాటుతో పార్ట్నర్షిప్తో ఉన్నటువంటి వ్యాపారాలని మీరు తెగదింపులు చేసుకునే ముందు 1కి 100 సార్లు ఆలోచన చేయండి. న్యాయ పోరాటము చేయాల్సి వస్తుంది. అలాగే ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే విధంగా జీవనాన్ని గడపండి. మనం అంత్యమునందున తీసుకువెళ్ళేది ఏదీ ఉండదు. మనం ఇచ్చిన మాట పోయిందనుకోండి, ఫలానా వాడు దేవతానంద చేశాడు, దేవతా భూమి తీసేసుకున్నాడు, లేకపోతే మాటకి కట్టుబడి లేడు, ఏదేదో బూటకపు మాటలు చెప్పాడు, మోసం చేశాడు. చాలామంది మిథున రాశిలో ఉన్నటువంటి జాతకులు ఆధ్యాత్మికముగా ఏదో ఒక తప్పిదాన్ని చేయటానికి సిద్ధహస్తులై ఉంటారు. మీ అందరికీ చెప్తున్నాను, ఎదుట వారి సెంటిమెంట్ని మనం డబ్బు చేసుకున్న మిథున రాశి వారు ఎదుట వారి సెంటిమెంట్ నుంచి సంపాదించటం మొదలుపెట్టిన అది నీ కుటుంబానికి శాపంలాగా ఉంటుంది. ప్రస్తుతం బాగా గడించవచ్చేమో, కానీ క్రమేపీ వెళుతున్న కొద్దీ అది రేపు పొద్దున నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆస్తిని, నీ యొక్క మనస్సుని, నీ యొక్క ఎదుగుదలని అన్నిటినీ మింగేస్తుంది. ఇది నమ్మక తప్పదు. ఆ రోజున వచ్చిన దాంట్లో పావలా దానం చేసినా, మొత్తం దానం చేసినా పాపానికి మాత్రము ప్రాయశ్చిత్తం సరిపోదు. కాబట్టి మనము కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించాలి. మనం చేసిందే మనకి లభ్యపడుతుంది. ఆత్మవిశ్వాసము, ఎదుట వారి యొక్క గౌరవ మర్యాదలని తగ్గిస్తూ మాట్లాడటము, అహంకారంగా మాట్లాడటము చాలా ప్రమాదాలను తెచ్చిపెడుతుంది ఈ యొక్క మిథున రాశి జాతకులకి. జీవిత భాగస్వామి మరియు తండ్రి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటుతో భార్యను తిట్టడము, లేకపోతే మిథున రాశి స్త్రీ అయితే గనక భర్తని తిట్టడము, అవమానపరచటము, వీడికేం రాదులేండి, ఇతనేం చేయలేడులేండి, పనికి మాలినవాడు, ఏమున్నా సరే నోరు మూసుకుని ఉంటాడు, ఇటువంటివన్నీ కూడా మనసులో ఉండాలి తప్ప వ్యక్తపరచకూడదు. ఎంతైనా భార్యని భర్త గౌరవించాలి, భర్తని భార్య గౌరవించాలి. అది నీతి. ఆ నీతి తప్పి మనము ఏ పనిని చేయకూడదు. తల్లిదండ్రుల విషయంలో కూడా చక్కటి నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళ్ళండి. మానసిక స్థితి కూడా మెరుగుపరుచుకుంటారు. ఈ యొక్క గురు ప్రభావము మీ మీద చాలా ఉంటుంది. గురువుకి మీరు కొంత ఆరాధన చేయాల్సి వస్తుంది. గురువు అంటే గురుగ్రహం, బృహస్పతి గ్రహానికి బాగా ఆరాధన చేయాలి. విదేశాలలో ఉన్నటువంటి వారు ఏదో ఒక చిన్నపాటి స్పర్ధ వల్ల ఎక్కువగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ కాలంలో ఇబ్బంది పడుతూ ఉంటారు భార్యాభర్తలు. అది ఎందుకు వస్తుంది అనేది తెలియదు. మధ్యవర్తిత్వాలు, ఉరికనే స్నేహితుల ఇంటికి రావటం,
స్నేహితులు ఏదో ఒక మాట్లాడటము, తరచూ ఇంట్లో ఎవరో ఒకళ్ళు మనకు సంబంధం లేని వాళ్ళు ఉండటము, అది ఆడవాళ్ళకి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మగవాళ్ళకి కానీ కంఫర్ట్నెస్ని ఇవ్వదు. వాళ్ళకి సుఖాన్ని ఇవ్వనప్పుడు ఫ్రస్ట్రేట్ అయిపోయి మాట్లాడతారు. కాబట్టి జాగ్రత్తగా ఇతరులని ఆహ్వానపరిచే విధంగా ఇల్లు ఉండకూడదు. విద్యా విషయాల యందు ఈ యొక్క మిథున రాశి జాతకులు జూన్ మాసం తర్వాత నుంచి చాలా మెరుగుగా చదువుకుంటారు. రాజకీయములో ఉన్నటువంటి వారు సత్సంబంధాలను మెరుగుపరుచుకుంటారు. అలాగే పెద్ద పెద్ద నాయకులని తరచూ కలిసేటువంటి అవకాశాలు వస్తాయి. కీలకమైనటువంటి కొన్ని పాత్రలని మీరు వహించాల్సి వస్తుంది. అలాగే గవర్నమెంట్లో చెరగని ఒక వ్యవస్థని మీరు ఏర్పరిచే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. అలాగే చేయి జారిపోయినటువంటి పదవి కూడా మీ భార్య మూలకంగా మీకు లభ్యపడటాన్ని మీరు చూస్తారు. సినీ రంగం వారికి, మిథున రాశి వారికి గురు సంచారం వలన హిట్లు చాలా లభిస్తాయి. గత కొంతకాలంగా మౌనంగా ఉంటూ అనేక ఫ్లాపులని చెవి చూస్తున్నటువంటి మిథున రాశి సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కటి విజయాలని కూడా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరములో మే నుంచి నవంబర్ లోపల పొందడం మనం గమనించవచ్చు. జన్మ రాశి రీత్యా గురు సంచారం వల్ల ముఖ్యంగా పరస్పర లాభాలు బాగా ఉంటాయి. అంటే మీరు ఏదైనా ఒక మాట చెప్పినా, లేకపోతే ఏదైనా ఒక పని మీరు చాలా ఇష్టముతో చేయదలిచినా అది ఎంతో సత్ఫలితాలని మిథున రాశి జాతకులకి అందిస్తుంది. అలాగే రాజ్యాధిపతి మారటము కూడా మీరు చూస్తారు. అలాగే పరస్త్రీలతో మాట్లాడేటప్పుడు, వారితో సంభాషించేటప్పుడు, వారితో ప్రయాణించేటప్పుడు మీ గౌరవానికి భంగం కలగకుండా ఉండండి. ఎందుకంటే బుద్ధి కర్మానుసారేణ ఒక్కొక్కసారి మన బుద్ధి కూడా మన కర్మకి అనుసంధానంగా వెళుతూ ఉంటుంది. ఎప్పుడూ అలాగే వెళుతుంది. అయినప్పటికీ ఒక్కొక్కసారి వంకర బుద్ధులు, వంకర ఆలోచనలు మనలో ప్రేరేపితమవుతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆహార ధాన్యాలని మిథున రాశి జాతకులు దానం ఇవ్వటం ద్వారా ఈ సంవత్సరము విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తారు. మీకు తెలిసినటువంటి దేవాలయంలో ఆహార ధాన్యాలని, అన్నదానానికి సంబంధించినటువంటి వస్తు సంగ్రామం మొత్తము కూడా ఒక నెలకో, ఒక వారానికో, ఒక పక్షానికో అంటే 15 రోజులకో, 10 రోజులకో మీ శక్తి తగ్గట్టుగా బియ్యము, పప్పు, ఉప్పు, కాయగూరలు, నూనె, నెయ్యి, ఆవాల దగ్గర నుంచి అన్ని ద్రవ్యాలని కూడా పరిపూర్ణముగా దానం చేయండి. తద్వారా ఎంతో ప్రశాంతతని పొందుతారు మీకు తెలియకుండా. ఇలాగా ప్రతి 3 నెలలకి ఒకసారి ఈ యొక్క త్రైమాసికంలో మీరు చేస్తూ ఉంటే కనుక శుభమైనటువంటి ఫలితాలని మిథున రాశి జాతకులు పొందటమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి కొన్ని గొడవలు కూడా సద్దుమడుగుతాయి. అలాగే తరతరాల నుంచి రావలసినటువంటి కొన్ని ఆస్తులు కోర్టులో మొగ్గుతున్నటువంటి వారికి శుభవార్తని వింటారు. జూన్ మాసంలో గురుడు రావటమే చాలా విశేషమైనటువంటి ఫలితాలను మీకు ఇవ్వబోతున్నాడు. కాకపోతే కర్మని ఎవరము తప్పించుకోలేమండి. ఎంతో కొంత ఆ కర్మకి మూల్యాలని మనం చెల్లించాలి. లేకపోతే ఎడమొహం పెడమొహంగా ఉంటుంది. వాహనాలు కూడా మార్పిడి జరుగుతుంది. మీ యొక్క కొత్తగా కొన్నటువంటి వాహనం గట్టిగా 1 సంవత్సరం కూడా అయి ఉండదు. మళ్ళీ వాహనం మార్చాలి, మళ్ళీ ఇంకా ఏదో కొనాలి అని ఎప్పుడూ కూడా రిచ్నెస్గా ఉండటాన్ని ఇష్టపడుతూ ఉంటారు మిథున రాశి జాతకులు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో. అలాగే బుద్ధిని మెరుగుపరిచే విధంగా కొన్ని పుస్తకాలను చదువుతూ ఉంటారు, చిత్రాలను చూస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క సినీ రంగంలో కూడా మిథున రాశి జాతకులు పెట్టుబడి పెట్టి తీసినటువంటి సినిమాలు కూడా హిట్ మార్గములో ప్రయాణించటాన్ని మనం చూడవచ్చు. అలాగే రాష్ట్రాధిపతి శని ఈ యొక్క మీనములోకి ప్రవేశించిన తర్వాత అనేక ఆర్థిక లాభాలు కూడా మిథున రాశి జాతకులలో వస్తున్నాయి. ఈ యొక్క సంవత్సరములో మిథున రాశి జాతకులు తప్పనిసరిగా మృత్యుంజయ యాగాన్ని ఒకసారి చేయించుకోవాలి. మృత్యుంజయ యాగం అంటే కనుక
మృత్యుంజయుడికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి యాగం. అది చాలా విశేషమైనటువంటి ఫలితాలని మిథున రాశి కుటుంబానికి ఇవ్వనుంది. అలాగే గురు సంచారం వలన అనేక లాభాలను పొందేటువంటి మీరు ఈ యొక్క సంవత్సరము గురువారము పూట దత్త చరిత్రని చదవండి, దత్త దర్శనాన్ని చేయండి, దత్త క్షేత్రాలని సందర్శించండి, దత్త క్షేత్రాలని అభివృద్ధి చేయండి. మీ వంతుగా చక్కటి గురు సాన్నిధ్యములో సేవా కార్యక్రమాలు చేయండి. గురువంటే విశ్వాసము, గురువంటే నమ్మకము, గురువంటే మనకి తెలియనటువంటి ఒక చీకటి నుంచి వెలుతురులోకి తీసుకెళ్లేటువంటి మహనీయుడు. అంతే తప్ప గురు నిందని చేయకండి, బ్రాహ్మణ నిందని చేయకండి, గో నింద చేయకండి. గో సంరక్షణ, నల్లటి ఆవు కానీ ఎర్రటి ఆవుని కానీ ఈ యొక్క సంవత్సరములో మిథున రాశి జాతకులు దత్తత తీసుకుని పోషించినట్లయితే శుభమైనటువంటి ఫలితాలని పొందుతారు. సంతాన యోగములు కూడా కలుగుతాయి. ముఖ్యంగా స్థిరమైనటువంటి ఉద్యోగం లేనటువంటి వారు, అలాగే సంపద వృద్ధి లేనటువంటి వారు, గృహములో చికాకులు ఉన్నటువంటి వారు గోవుని దత్తత తీసుకుని పోషించడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే మీకు ఈ యొక్క సంవత్సరము బాగా కలిసి వచ్చేటువంటి సంఖ్య 5. 5 అనేటువంటి సంఖ్య ఈ యొక్క మిథున రాశి జాతకులకి విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే గురువారము దత్త భగవంతుడి దర్శనం, పసుపు కలర్ వస్త్రాలని దత్తాత్రేయుడికి సమర్పణ చేయండి. గోల్డ్ కలర్ చీరని అమ్మవారికి సమర్పణ చేస్తూ ఉండండి. ఎక్కువగా ఆడవాళ్ళు దత్తాత్రేయుని వారిని స్మరణ చేయండి, దత్తస్తవాన్ని చదవండి. ఆడవాళ్ళు కూడా చిట్టి వ్యాపారాలు ఏవో ఒకటి చేయడానికి మక్కువ చూపుతూ ఉంటారు. కొన్ని విషయాలు మనకి తెలియనివి మనము సత్ప్రమాణములో తెలుసుకుని మనం ప్రయాణించడము శుభ ఫలితాలను ఇస్తుంది. అంతే తప్ప కష్టాన్ని ఇవ్వదు. ఓవరాల్గా ఈ యొక్క సంవత్సరంలో మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. విశేషమైనటువంటి అనుగ్రహాలని, మీ కోరికలని మీరు తీర్చుకునేటువంటి సంవత్సరమే విశ్వావసునామ సంవత్సరం. మీ అందరికీ కూడా శుభము సదా కలుగుగా కాని కోరుతూ జై శుభంకరి. సర్వే జనాః సుఖినో